చలి తీవ్రత పెరిగింది. నెల రోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. చలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తుంది. రాత్రి సమయంలో చలి ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. విశాఖ ఏజెన్సీతో పాటు రాయలసీమ రీజియన్లోనూ చాలా చోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు. అరకు లోయలో 8.2 డిగ్రీలు, జి మాడుగుల 9, డుమ్రిగూడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ఆదిలాబాద్లో కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్లో 10, పటాన్చెరులో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించట్లేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి చలి తీవ్రత ఎక్కువగా అయిపోయింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కూడా చలి తీవ్రతను తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి మన హైదరాబాద్ గాని, మెదక్ గాని, సంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాదు, అలానే మనకు నిర్మల్ జిల్లా, మంచిర్యాల, ఇటు వరంగల్కి వచ్చేసి వరంగల్ జిల్లా, అలానే మన భూపాలపల్లి జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఎక్కువగా కూడా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మెదక్ లో 10 డిగ్రీలు ఉంటే పటాన్చెరులో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు ఒకవైపు చలి తీవ్రత ఎక్కువగా ఉండడము ఒకవైపు ఉంటే, మరొక వైపు పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్టమైనటువంటి పొగమంచు కారణంగా మనకు పదైత గానీ ఎదురుగా ఏ వెహికల్స్ వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఉదయం నుంచి కూడా బయటికి వెళ్లే వాళ్ళందరూ కూడా ఫ్లడ్ లైట్స్ వేసుకొని, వెహికల్స్ కి ఫ్లడ్ లైట్స్ వేసుకొని రోడ్ల పైన ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొగమంచు చాలా ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి అనే ఉద్దేశంతో చాలా వెహికల్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నారు. ఇక మనకు ఎక్కువగా లారీలు, ఏదైతే మనకు నేషనల్ హైవే మీద లారీలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి, ఆ లారీలు మాత్రము 10 గంటల వరకు కూడా రోడ్డు పైన పెట్టుకొని ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అనారోగ్య బారిన పడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆస్తమా సమస్య, శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లల్లో న్యూమోనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా చలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ చలి వలన కూడా వాళ్ళకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. హాస్పిటల్స్ కూడా వెళ్లేటువంటి సంఖ్య రోజు రోజుకు చలి తీవ్రత వల్ల పెరుగుతూనే ఉంది. ఇక పొలం పనులకు వెళ్ళాల్సినటువంటి రైతులు కూడా ఇప్పుడు మెయిన్ గా మనకు యాసంగి వరి నాట్లు వేసేటువంటి సీజన్. సో పొలంలో దిగాలంటేనే నీళ్లు చాలా చల్లగా ఉండటంతో అటు రైతులు కానీ, వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కూడా ఆ పనులు చేయడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అటు గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. ఇక ప్రధానంగా మనకు ఇటు గోదావరి నది తీర ప్రాంతం చూసుకున్నా, సింగరేణి ఏరియా చూసుకున్నా, అటవీ ప్రాంతాల్లో చూసుకున్నా కూడా
ఈ పొగ మంచు అనేది ఎక్కువగా ఉంటుంది. గోదావరి నది తీర ప్రాంతాల్లో మనకు వాటర్ ఉంది కాబట్టి వాటర్ తీర నుంచి ఫ్లో వస్తుంది. ఆ వాటర్ ఏదైతే ఆవిరి ఉంటుందో ఆవిరి ఈ పొగ మంచు రెండు ఎక్కువగా కలవడం తోటి ఇక్కడ ఒక రకమైనటువంటి ఫ్లో ఏర్పడుతుంది. ఆ ఫ్లో లో కూడా మంచు ఎక్కువగా పడుతుంది. వెహికల్స్ పైన కానీ ఇళ్ల పైన. ఈ మంచు వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు మనకు ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉట్నూరు ఏజెన్సీ కానీ అటు వరంగల్ సంబంధించినటువంటి మనకు ఏటూరు నగర్ ములుగు జిల్లాకు సంబంధించిన ఏటూరు నగర్ ఏజెన్సీ, అటు భద్రాద్రి ఏజెన్సీ సంబంధించినటువంటి ఏరియాలు ఈ అటవీ ప్రాంతాల్లో కూడా మంచు ఎక్కువగా ఉంటుంది. 9-10 గంటల వరకు కూడా చెట్ల పైన ఇంకా మంచు అలానే ఉండటంతో మంచు, ఇటు పొగ మంచు, అటు మంచు, ఇటు చలి, ఈ మూడింటి వల్ల కూడా ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సంక్రాంతి పండుగ అంటే మనకు ఇక సోమవారం నుంచి సంక్రాంతి కూడా ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వరకు మరొక 4-5 రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పడంతో ఇప్పుడు ప్రయాణాలు అంటే ఈ రోజు నుంచి హాలిడేస్ స్టార్ట్ అయినాయి. ఇక సో బస్సులలో వెళ్లే వాళ్ళు కానీ, ట్రైన్లలో వెళ్లే వాళ్ళు, ప్రైవేట్ వెహికల్స్లలో వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా డేలో వెళ్ళడానికి మనకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇట్లా మనకు పొగ మంచు ఉంటుంది, చలి ఉంటుంది కాబట్టి నైట్ జర్నీ కానీ ఎర్లీ మార్నింగ్ జర్నీలు కూడా చేయకుండా డేలో వెళ్ళడానికి ఉంటున్నారు. సో ఈ పండుగ సీజన్ లో ఇళ్లలో వెళ్లే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి చలి, ఇప్పుడు ఉన్నటువంటి మంచు వల్ల కూడా వాళ్ళు కూడా రాకపోకలు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు అండి. థ్యాంక్ యూ రాజు పటేల్. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సందీప్, తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెప్పవచ్చు. గత 2 నెలల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా మంచు కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు విశాఖ ఏజెన్సీలో చూసుకున్నట్టు అయితే గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. -2 డిగ్రీలు కూడా నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అరకులోని మడగడలో -3 డిగ్రీలు కూడా నమోదవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ పొగ మంచు విపరీతంగా కురవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి అంటూ కూడా వైద్య నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి నెలకొన్న నేపథ్యంలో ఇటు నర్సీపట్నం నుండి చింతపల్లి అరకు వెళ్లే రహదారిలో భారీగా మంచు కురుస్తుంది. అయితే దీనివల్ల పొగ మంచు కారణంగా అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే పర్యాటకులతో అరకు, మన్యం జిల్లాల్లో విపరీతమైన సందడి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో పర్యాటకులంతా కూడా జాగ్రత్తలు వహించి రావాలంటూ కూడా ఇప్పటికే పర్యాటక శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే అరకులో చూసుకున్నట్టయితే మడగడలో ఇప్పటికే -3 డిగ్రీలు అయితే నమోదవడం జరిగింది. అటు పాడేలో కూడా -2 డిగ్రీలు నమోదవడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు రాయలసీమలో ఇటు విశాఖలో కూడా భారీగా అయితే మంచు విపరీతంగా కురుస్తూ ఉంది. అయితే సాయంత్రం నుంచి విపరీతమైన చలిగాలు వీస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అయితే రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే అరకులో చూసుకున్నట్టయితే భారీగా ఇప్పటికే కొంతమంది వాతావరణంలో మార్పులు రావడంతో కొంత అనారోగ్య సమస్యలు కూడా గురవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అత్యవసరమైనటువంటి మందులన్నింటినీ కూడా సమకూర్చడం జరిగింది. అయితే ఇప్పటికే అటు మన్యం జిల్లాలో కూడా దాదాపుగా -2 డిగ్రీలు కూడా నమోదవడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే అరకులో భారీగా సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ రోజు అరకులో -8 డిగ్రీలు కూడా నమోదవడం గరిష్టంగా చూసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అరకులో 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో -3 డిగ్రీలు నమోదైంది. అటు మడగడలో -2 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదవడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా గత 2 సంవత్సరాల్లో ఇటువంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో అయితే ఉన్నాయంటూ కూడా అటు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే పర్యాటకులతో ఈ మంచు ఎక్కువగా కురుస్తున్న సమయంలో ఆ పర్యాటకుల సందడి అయితే అరకులో అయితే భారీగా
నమోదవుతోంది. ఎటు చూసినా కూడా పర్యాటకులతో ఈ మంచును వీక్షించేందుకు అటు మడకల్లో విపరీతమైన పర్యాటకుల సందడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా పర్యాటకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మంచుని చూసి చూడటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అయితే అత్యధికంగా వస్తూ ఉన్నారు. ఈ మధ్యలో తగిన జాగ్రత్తలు తీసుకుని అరకు రావాలంటూ కూడా ఇప్పటికే పర్యాటక శాఖ అయితే తెలియజేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.